జోష్ స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా? ఖర్చుపై ఆశావాహుల డైలమా. 8న జెడ్పీటీసీ అభ్యర్థుల ప్రకటన. ఒక్కో స్థానానికి 3 పేర్లను పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. నేటి సాయంత్రం అందనున్న జాబితాలు రేపు పరిశీలన. 7న ముఖ్యమంత్రి రేవంత్తో భేటీ. ఏకాభిప్రాయం లేనివి పెండింగ్లో. నామినేషన్ల చివరి నాటికి ఖరారు. ఎంపీటీసీ సర్పంచ్ వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక. ఇక స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేవా అనేది పక్కన పెడితే అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే. కొన్ని చోట్ల కోర్టు తీర్పు తర్వాత ఇస్తామని హామీ. కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడమే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితా. ఏకాగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల యత్నాలు నడుస్తున్నాయంట. ఇక స్థానికపై సుప్రీంలో పిటిషన్. బీసీలకు 42% రిజర్వేషన్ చెల్లదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ని కొట్టేయండి. పిటిషన్పై రేపు విచారణ జరపనున్న సుప్రీంకోర్టు. ఇది చదివిన తర్వాత అడిగెళ్దాం. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చిందంటే చాలు. గ్రామాల్లో ఆ జోషే వేరు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. ప్రజలు కూడా పార్టీల వారిగా గ్రూపులు కడతారు. ఖర్చు విషయంలో ఆశావాహులు తగ్గేదే లేదన్నట్లు పెడుతుంటారు. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ఎన్నికల తంతు పూర్తయ్యే వరకు అస్సలు వెనుకాడరు. కానీ ఈసారి పరిస్థితులు ఎందుకు కొంత భిన్నంగా ఉన్నాయి. ఆశావాహులు తమకే టికెట్ వస్తుందని అనుకుంటున్న వారు అభ్యర్థి తానేనని కొంతవరకు ఖరారైన వారిలోనూ ఒక రకమైన డైలమా కనబడుతుంది. ఖర్చు విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. నిజానికి షెడ్యూల్ విడుదలైన తర్వాత దసరా రావడంతో రాజకీయ దావతులు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు. కానీ ఈసారి కొన్ని చోట్ల దావతులు గట్టిగా జరిగితే మరికొన్ని చోట్ల ఇంకా సమయం ఉందిగా అనే మాటతో సరిపెట్టేశారు. ఇందుకు కారణం స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో రిజర్వేషన్లు మారడం, సుప్రీంకోర్టు హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడం, 2-3 రోజుల్లో వాటిపై విచారణలు ఉండడమే. విచారణల తర్వాత కోర్టులు ఏం తీర్పునిస్తాయో చూసి ముందుకెళ్తే బాగుంటుందని నాయకులు భావిస్తున్నారు. ఈ కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో జోష్ కనబడడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి రిజర్వేషన్లు మారడంతో తమకే టికెట్ వస్తుందనుకున్న వారికి నిరాశ ఎదురవుతుంది. వాళ్ళు చప్పుడు చేయడం లేదు. రిజర్వేషన్ల మార్పుతో టికెట్ తమకే వస్తుందనుకుంటున్న వారు కూడా కోర్టు విచారణల నేపథ్యంలో అడుగు ముందుకు వేయడం లేదు. ఖర్చు పెట్టకపోతే ఓటర్లు ఎటువైపు వెళ్తారోననే ఆందోళన ఒకవైపు, ఇప్పుడే ఖర్చు చేస్తే కోర్టుల్లో తీర్పు వచ్చాక పరిస్థితి ఏమిటోననే భయం మరోవైపు వెంటాడుతున్నాయి. ఓటర్లు తమ వైపు చూస్తున్నారని, కోర్టు తీర్పుల్లో ఏం జరుగుతుంది, ఖర్చు చేయాలా వద్దా అంటూ పార్టీ కార్యాలయాలకు ప్రశ్నలు ఎదురవుతున్నాయని ఓ రాజకీయ పార్టీకి చెందిన నాయకుడు ఒకరు చెప్పారు. కొన్ని చోట్ల మాత్రం ఓటర్లు చేజారిపోకుండా చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ అక్టోబర్ 8 తారీఖున హైకోర్టులో ఇక్కడ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అసలు జడ్జిమెంటు ఏం జరగబోతుందన్న కోణం అయితే వినిపిస్తుంది. నిజంగానే అనుకూలంగా వస్తుందా? ఇక్కడ జీవో నెంబర్ 9కు సానుకూలంగా వస్తుందా? అసలు జీవో నెంబర్ 9 అనేది రాజ్యాంగబద్ధంగా లేదని కొట్టేస్తుందా? లేదంటే కంపల్సరిగా 9th షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే రిజర్వేషన్లు రావాలని చెప్తుందా? చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక దీంతో పాటు ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ అక్టోబర్ 8నేమో ముట్టంగారి మాధవరెడ్డి హైకోర్టుకు వేయండు. మాధవరెడ్డి ఇక్కడ ఏది 3 చింతలపల్లి మండలం, షామీర్పేట ఉమ్మడి మండలం ఉండేది. 3 చింతలపల్లి మండలం అయింది. 3 చింతలపల్లి మండలం కేశవరం అనే ఒక గ్రామం ఉంటుంది ఆ మూల మీద. ఆ గ్రామానికి చెందిన వ్యక్తి ముట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో వేయిందా చర్చ నడుస్తుంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో రేపు నడుస్తూ ఉంటుంది. సుప్రీంకోర్టులో రేపు కూడా తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది సుప్రీంకోర్టులో. మరి సుప్రీంకోర్టులో తీర్పు నేపథ్యంలోనే ఖర్చులు పెట్టచ్చు. సడన్గా నువ్వు ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఖర్చులు పెడితే ఎలక్షన్లు పోస్ట్ పోన్ అంటే ఏం లాభం? మళ్ళీ ఇక్కడ ఒక చర్చ జరుగుతూ ఉంది. చాలామంది క్లియర్గా వినాలి.
స్థానిక సంస్థల ఎన్నికలతో గెలిచిన మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. దీనికి లింక్ ఉందా? లింక్ ఉందబ్బా. కవిత స్థానిక సంస్థల ఎన్నికల ప్రతినిధిగా గెలిచింది. జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఓట్లు వేస్తే గెలిచింది. ఈమె ఆల్రెడీ రిజైన్ పెట్టేసింది. ఎందుకు? పార్టీ నుంచి సస్పెండ్ చేసింది కాబట్టి నేను ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తున్నానని రిజైన్ చేసింది. రిజైన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? రిజైన్ చేసిన తర్వాత కవితను కనీసం ఆయనే డిస్క్వాలిఫై చేయలే, కనీసం రిజిగ్నేషన్ కూడా పెండింగ్లోనే ఉంది. ఎవరు? మన శాసన మండలి చైర్మన్ గుత్తా. ఎందుకు అంటే ఎమ్మెల్సీగా ఉన్న ఎమ్మెల్సీ ఉన్న కవిత గుత్తా సుఖేందర్ రెడ్డికి రిజైన్ లెటర్ ఇచ్చింది. అంటే ఇమీడియట్లీ చేయాలి కదా, ఒక పార్టీ నుంచి గెలిచే నైతిక బాధ్యత అది ఎవరిదైనా. ఒక లేడీ అయి ఉండి కవిత నైతిక బాధ్యతగా పార్టీ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసింది. నువ్వు ఇచ్చిన పదవి నాకెందుకు అని రాజీనామా చేసింది. మరి ఇక్కడ కవిత చేసిన రాజీనామాను ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే, స్థానిక సంస్థల ఎన్నికలలో గెలిచిన కవిత మరి స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా జరగవా అని గుత్తా సుఖేందర్ రెడ్డి డైలమాలో ఉన్నాడు. ఎందుకంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఓట్లేస్తే ఆమె గెలిచింది. ఒకవేళ ఈమె లెటర్ కనుక యాక్సెప్ట్ చేస్తే 6 నెలల లోపు అక్కడ ఎన్నికలు పెట్టాలి మళ్ళీ ఎమ్మెల్సీది. సర్పంచులు అంటే చిన్నోళ్ళు కదా, 2 సంవత్సరాలు అయినా ఏం కాదు. సర్పంచులు చిన్నోళ్ళు, 2 సంవత్సరాలు అయినా ఏం కాదు. కానీ ఇక్కడ ఎమ్మెల్సీ 6 నెలల్లోనే పెట్టాలి. 6 నెలలలో పెట్టరా అనేది చర్చ. ఇక్కడ గుత్తా సుఖేందర్ రెడ్డికి క్లారిటీ లేదు. సో అందుగురించే స్థానిక సంస్థల ఎన్నికలో ఒకవేళ రిజైన్ చేసి 6 నెలల్లో ఎన్నికలు వస్తే ఇక్కడ పెట్టలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి గుత్తా సుఖేందర్ రెడ్డి యాక్సెప్ట్ చేయడం లేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? డిలే అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు. దీంతో అంటే ఎమ్మెల్సీ కవిత రిజైన్తో మనం ఒక్కసారి స్థానిక సంస్థల ఎన్నికలను పోల్చినప్పుడు ఇది క్లారిటీగా వస్తుంది. చాలామందికి తెలియదు మిత్రులారా.